నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో దళిత మహిళపై జరిగినటువంటి దాడి యావత్తు తెలంగాణ ప్రజలంతా చూసినటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా దళిత మహిళ మీద జరిగినటువంటి దాడిని అటు రాజకీయ నాయకులు ఇటు దళిత నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఖండించారు. సో పోలీస్ స్టేషన్లో సిఐ రామరెడ్డితో పాటు 5 మంది కానిస్టేబుల్ ఇక మహిళను చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి. వివాహితులను చేస్తూ బట్టలు విప్పి కన్న కొడుకు ముందే ఆమెను చిత్రహింసలు గురి చేశారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తా కథనాలు వచ్చినాయి. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే దళిత మహిళ ఉన్నారో సునీతను ఆ ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేసిరు. ఆమెను జాయిన్ చేసిన అనంతరం కూడా అక్కడికి అనేక మంది రాజకీయ నాయకులు, మీడియా, దాంతోపాటు ఇక దళిత నాయకులంతా కూడా సునీత దగ్గరికి వెళ్ళిరు. ఇక సిఐ రామరెడ్డితో పాటు పోలీసులు చేసిన నిర్వాహకం మీద ఆమెపై అందరూ అంటే అఘాయిత్యానికి పాల్పడడం పట్ల పూర్తి స్థాయి సమాచారాన్ని అటు రాజకీయ నాయకులు ఇటు దళిత సంఘ నాయకులు తెలుసుకున్నటువంటి పరిస్థితి. సునీతకు జరిగినటువంటి అన్యాయం పట్ల ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించారు. సో సునీతను ఆ విధంగా 3rd డిగ్రీ ఉపయోగిస్తూ వివస్త్రం చేసి కొట్టడంపై ఇక మీరు పోలీసులా లేక రాక్షసులా, రౌడీలా అంటూ కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించారు. సో దీని వెనక నిజంగానే సునీత దొంగతనం చేసిందా లేదా? ఒకవేళ దొంగతనం చేసి ఉంటే టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ పరంగా ఆ యొక్క కేసును ఛేదించాలి తప్ప 3rd డిగ్రీ ఒక దళిత మహిళ మీద ఎట్లా ఉపయోగిస్తారంటూ ఇప్పటికే ప్రతి ఒక్కరు అడిగినటువంటి పరిస్థితి. అధికార పార్టీ కావచ్చు, ఇక ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కేసు విషయంలో స్పందించినటువంటి తీరు మనం చూసినాం. కానీ షాద్నగర్ దళిత మహిళపైన జరిగినటువంటి దాడిలో ఈ కేసులో కొత్త మలుపు జరగబోతోంది, కొత్త మలుపు మనకు కనిపిస్తుంది. సో అదేంటంటే ఇప్పటికే ఎవరింట్లో అయితే బంగారం పోయిందో, ఎవరైతే ఆ బంగారాన్ని డబ్బుల్ని పోడగొట్టుకొని సునీత మీద కంప్లైంట్ ఇచ్చిరో వాళ్ళు రీసెంట్గా ఒక వీడియోను బయటకు రిలీజ్ చేసిరు. సో మీడియా ముఖంగా మీ రాజకీయాల లబ్ధి కోసము మాకు అన్యాయం చేయకండి అమ్మ సబితమ్మ, అమ్మ అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా నవీన్ కుమార్ గారు, మమ్మకు అన్యాయం చేయకండి, మమ్మల్ని పట్టించుకోండి. నా పెళ్లి కోసం దాచుకున్న 24 తులాల బంగారము 2 లక్షల రూపాయలు పోయింది, మరి మమ్మల్ని కూడా పరామర్శించాలి. ఒక దళిత మహిళని పరామర్శించరు. ఆమె మీద 3rd డిగ్రీ జరిగినందుకు ఆమెను హాస్పిటల్కి వచ్చి ఆమెకు ఆర్థిక సాయం చేసి ఆమెను పరామర్శించిన మీరు మరి బంగారం పోగొట్టుకొని మా 2 లక్షల రూపాయల డబ్బు పోగొట్టుకొని పెళ్లికి దాచుకున్నటువంటి మా డబ్బులన్నీ పోయినాయి, మమ్మల్ని కూడా పరామర్శించాలి కదా, మా కేసును పక్కదో పట్టియద్దు, ఖచ్చితంగా మాకు కూడా న్యాయం చేయాలి, మమ్మల్ని కూడా పరామర్శించాలి అంటూ ఒక బిగ్ ట్విస్ట్ మనకు కనిపిస్తుంది ఈ షాద్నగర్ కేసులో. అసలు ఈ షాద్నగర్ కేసులో ఏం జరగబోతుంది? ఇప్పటికే సిఐ రామరెడ్డి మిగతా కానిస్టేబుల్ని కూడా సస్పెండ్ చేస్తూ ఉన్నత అధికారులు ఆర్డర్లు జారీ చేసిరు. మరోవైపేమో ఎవరైతే దొంగతనం చేసిన నెపంతో అరెస్ట్ చేసినటువంటి మహిళ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఇక్కడ దొంగతనము మా ఇంట్లో జరిగింది, పూర్తి స్థాయిలో మేము డబ్బులు బంగారం కోల్పోయామన్నటువంటి ఈ బాధితులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మాకు న్యాయం చేయండి అంటూ వాళ్ళు చేతులు జోడించి వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా షాద్నగర్ ఈ కేసులో ఇక ఎవరైతే మహిళ మీద జరిగినటువంటి 3rd డిగ్రీ ఆమె వర్షన్, సునీత వర్షన్ అందరూ విన్నారు. కానీ ఎవరింట్లో అయితే దొంగతనం జరిగిందో, ఎవరైతే డబ్బులు పోడగొట్టుకున్నారో, ఎవరైతే బంగారం పోడగొట్టుకున్నారో వాళ్ళ వర్షన్ కూడా తొలివేలు ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ 2 వర్షన్లు మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి శ్రీకాంత్ బాధితుల వర్షన్ వినిపించే ప్రయత్నం చేయి. ఆమెను కొట్టిరో కొట్టలేదో అదంతా మాకు తెలీదు. మేము 24 తులాల బంగారం పోగొట్టుకున్నాము. మేము తండ్రి లేని పిల్లలు, మేమిద్దరం కూడా, నేను మా అన్నయ్య. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూలి పని చేసి సంపాదించి మమ్మల్ని పెద్ద చేసింది. మేము కూడా రూపాయి జమ చేసుకొని నా పెళ్లి కోసం అని చెప్పి మా అన్నయ్య దాచుకున్న బంగారము ఇప్పుడు ఎవరైతే వచ్చిరో ఈ సబితా ఇంద్రారెడ్డి అనే మేడము, ఇప్పుడు అక్కడికి వచ్చిన ప్రవీణ్ రెడ్డి సార్ అనే అతను, ఇంకెవరెవరైతే వచ్చిరో వాళ్ళందరూ నా దగ్గరకు ఎందుకు రాలేదు సార్? ఆమెను కొట్టిరు, ఆమె దళిత మహిళ, ఆమెకు సహాయం చేయడానికి వచ్చిరు, ఓకే, మా దగ్గరకు ఎందుకు రాలేదు సార్? మేము కూడా దళితులమే కదా సార్. మేము 24 తులాల బంగారం 2 లక్షల క్యాష్ పోగొట్టుకున్నాం కదా, మా దగ్గర కనీసం పరామర్శించడానికైనా ఆమెను కొట్టడానికి రీజన్ వీళ్ళింట్లో బంగారం పోవడం వల్లనే కొట్టిర్రు, పోయి వాళ్ళని ఒక్కసారి పరామర్శిద్దామని చెప్పి మా దగ్గరకు ఎందుకు రాలేదు సార్?
మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. మీ రాజకీయాల స్వార్థం కోసం, మీ రాజకీయాల కుట్రల కోసం నా కేసులు డైవర్ట్ చేయొద్దు. చేతులెత్తి దండం పెడుతున్నా. మీ రాజకీయాల స్వార్థం కోసం, మీ రాజకీయాల కుట్రల కోసం చేతులెత్తి దండం పెడుతున్నా. మీ రాజకీయాల స్వార్థం కోసం, మీ రాజకీయాల కుట్రల కోసం నా కేసులు డైవర్ట్ చేయొద్దు. నా బంగారాన్ని మీరు ఖచ్చితంగా ఎలాగైనా తీసుకొచ్చి మా ఇంటికి ఒప్పచెప్పేలాగా మీరందరూ మాకు సహాయం చేయాలి. మీరందరూ ప్రజల వైపే ఉంటారు. దళితుల వైపు ఉండాలనుకున్నా, మహిళ వైపు ఉండాలనుకున్నా, నేను ఒక ఆడపిల్లని, పెళ్లిగాని ఆడపిల్లని, తిరిగి 24 తులాల బంగారం సంపాదించుకోవాలంటే మా అన్నయ్య ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి సార్? మీరు చెప్పండి. మేము జస్ట్ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, నన్ను చూసుకుంటూ, ఇంత చేసుకుంటూ మా అన్నయ్య మళ్ళీ అంత బంగారం సంపాదించి నాకు పెళ్లి చేయాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది సార్? మీరు చెప్పండి. నా కేసును మాత్రం మీ రాజకీయాల కోసమో, మీకు లబ్ధి పొందడం కోసమో నా కేసును మాత్రం డైవర్ట్ చేయొద్దు. మీ అందరి పాదాలు పట్టుకొని అడగమన్నా నేను అడుగుతున్నా. నా కేసును డైవర్ట్ చేయొద్దు. మీ రాజకీయాల కోసం చేస్తారా, దేనికోసం చేస్తారా మాకు అనవసరం. మా బాధ ఏంటంటే ఆమెను చేయడం తప్పే అయ్యుండొచ్చు సార్. మొత్తం పోతుంది సార్. నేను నా వల్లనే మా అన్నయ్యకి ఇన్ని కష్టాలు వచ్చినాయి అని చెప్పి మనస్పర్ధకు గురవుతున్నా సార్. నేను అనేదాన్ని వాడి జీవితంలో లేకపోయి ఉంటే ఇంత బంగారం కోసం కష్టం చేయకపోతుండే. ఇంత బంగారం పోయింది. 15 రోజుల నుంచి మా ఇంట్లో వంట చేసుకోలేము సార్. మేము మంచినీళ్ళతో బ్రతుకుతున్నాం. మీరు ఇవన్నీ గ్రహించాలి. ఎవరి రాజకీయాల స్వార్థం కోసం, ఇంకా దేనికోసమో, ఎవరి పేరు తెచ్చుకోవడానికి కోసమో, ఇంకా దేనికోసమో నా కేసులు మాత్రం డైవర్ట్ చేయొద్దు. నా బంగారాన్ని తిరిగి రప్పించడానికి మీ అందరికీ ఏ విధంగా సహాయం చేయడానికి వీలైతే ఆ విధంగా సహాయం చేయండి సార్. డబ్బులు, బంగారం పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబం ఆవేదన, వారి వర్షన్ వీడియో కూడా మనం చూసినాం. ఆ మహిళ పెళ్లి కావాల్సినటువంటి మహిళ. సో తన అన్నయ్య, తన కుటుంబం తన పెళ్లి కోసము డబ్బును, బంగారాన్ని జమ చేసుకొని రూపాయి కష్టపడి పోగు చేసుకొని పెట్టుకున్నట్టు ఆ మహిళ చేతులు జోడించి మరి ఏడుస్తున్నటువంటి విజువల్స్ మనము ఆ వీడియో మనం చూసినాం. సో అమ్మాయి స్పష్టంగా చెప్తుంది, మా కుటుంబం ఎన్నో కష్టాలు పడి నా పెళ్లి కోసము రూపాయి కూడబెట్టి కష్టపడి దాచుకున్న డబ్బు, నగలు పోయినాయి. మీ స్వార్థ రాజకీయాల కోసము మా కేసును డైవర్ట్ చేయకండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని ఆగం చేయకండి. మమ్మల్ని కూడా మీరు పరామర్శిస్తే ఇంకా బాగుండేది. మేము పెట్టిన కంప్లైంట్ వల్లనే ఆమెపై పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించరు. మరి ఆ బాధితురాల్ని పరామర్శించినటువంటి రాజకీయ నాయకులు మమ్మల్ని ఎందుకు పరామర్శించలేరు? మేము ఒక దళిత బిడ్డలమే కదా. ఆ దళిత బిడ్డకు, ఆ దళిత మహిళా బిడ్డకు అన్యాయం జరిగితే ఆమెను పరామర్శించి ఆర్థిక సాయం చేసినటువంటి రాజకీయ నాయకులు, మరి మేము కూడా ఒక దళిత బిడ్డలమే, మాకు అన్యాయం జరిగింది, మేము డబ్బులను కోల్పోయాం, బంగారాన్ని కోల్పోయాం, రేపో మాపో పెళ్లి కావాల్సినటువంటి పరిస్థితి, మా అన్నయ్య ఇంకా మా పెళ్ళి ఎప్పుడు చేస్తాడు, డబ్బులు ఎప్పుడు సంపాదిస్తాడు, బంగారాన్ని ఎప్పుడు కూడబెడతాడు అంటూ ఆ మహిళ ఆవేదనను ఒక్కసారి తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ మీద ప్లే చేసింది. మరి వాస్తవానికి ఆ బాధిత మహిళకు న్యాయం చేసినట్టుగా, ఆమె పక్షాన నిలబట్టుగా రాజకీయ నాయకులు ఈ యొక్క డబ్బులు, బంగారాన్ని పోగొట్టుకున్నటువంటి ఈ దళిత బిడ్డల వెనుక కూడా నిలబడవలసిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ కేసును టేకప్ చేసిన సిఐ రామ్ రెడ్డి సస్పెండ్ అయిండు. ఇప్పటికే ఒక ఎంక్వైరీ చేయాలి, ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ చేయాలి, ఈ కేసులో ఏం జరిగిందంటూ ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేసిరు. మరి నిజంగా వీళ్ళ బంగారం రికవరీ అవుతుందా? వీళ్ళ డబ్బులు తిరిగి వస్తాయా? అసలైనటువంటి దొంగలు ఎవరు? ఒకవేళ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ప్రకారం సునీత దొంగ కాకపోతే అసలైన దొంగలు, బంగారాన్ని ఎత్తుకెళ్ళిన వారు ఎవరు? వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ కుటుంబానికి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల మీద ఉంది. కాబట్టి ఒక్కసారి ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఈ కుటుంబాన్ని కూడా పరామర్శించాలంటూ ఆ బాధిత కుటుంబాలు వేడుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళ వర్షన్లోనే ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ వర్షన్ ఒకసారి విందాం. సో అసలు చోరీ ఎలా జరిగింది, ఇంట్లో నుంచి డబ్బులు, నగలు ఎలా పోయాయనేటువంటి వర్షన్ ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్, ఆ వర్షన్ కూడా ఒకసారి ప్లే చేయి. నేను అందరం కూడా జాబ్ పర్పస్లో తాళాలు వేసుకొని అందరం ఇంటికి వెళ్ళిపోయింది. డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలు 4:30కి అట్లా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా పిల్లలు ఐడెంటిఫై చేసారు అనమాట. లోపల నుంచి చిలుకు పెట్టుంది. సో ఇక్కడ బయట లాక్ ఓపెన్ చేస్తే చిలుకు లోపలికి వెళ్ళి పెట్టిందని చెప్పి పక్కింట్లోకి వెళ్ళి మా బాబు లోపలికి వెళ్ళి అది చూస్తే మొత్తం లోపల గిడాలన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి. లోపల బీరువా బ్రేక్ చేసి ఉంది. బీరువా అంతా ఓపెన్ చేసి ఉంది. దాంట్లోకి వెళ్ళి అన్నీ తీసేసారు అనమాట.
చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చేసి ఏం చేశారంటే నాకు కాల్ చేశారు. నాకు కాల్ చేయగానే నేను వచ్చి చూసుకొని పోలీస్ స్టేషన్కి పోయి పిఎస్లో కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి అంతా వెరిఫై చేసుకొని ఇక్కడ నీకు చుట్టుపక్కల ఎవరి దగ్గర అనుమానం ఉందా అని చెప్పి అడిగారు. సో అనుమానం ఉందా అని చెప్పి అడిగితే ఇంతకుముందు ఒక 4 months బ్యాక్ ఒకసారి బీరువాలాకి చేంజ్ చేయించుంటే, సో అది బీరువాలాకి చేంజ్ చేసిన అతను ప్లస్ ఇక్కడ భీమయ్య అని చెప్పి ఇప్పుడు ఎవరైతే సునీత దళిత మహిళ అని చెప్పి మనకు వస్తుందో ఆమె భర్త ఆల్రెడీ దీంట్లో పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు రౌడీ షీటర్గా దొంగతనాల కేసులలో ఆల్రెడీ నోటీస్ బోర్డులో ఆయనకి అది ఉంది పోలీస్ స్టేషన్లో. సో ఒకసారి ఆయనని ఇద్దరిని తీసుకుపోయి విచారిస్తామని చెప్పి పోలీసు వాళ్ళు ఇప్పుడు 24th రోజు నైట్ తీసుకెళ్ళి 25th, 26th, 27th ఈ 3 days కూడా వాళ్ళని విచారించారు. సో వీళ్ళ నుంచి ఎలాంటి క్లూ లేదు మాకు. మేబీ వీళ్ళు చేసి ఉండకపోవచ్చు. ఇంకా ఎవరైనా మీకు సస్పెక్ట్ ఉండి ఎవరి మీద నన్ను అనుమానం ఉంటే మాకు పేర్లు చెప్తే వాళ్ళు మేము ఇన్ఫార్మ్ తీసుకొని విచారణ చేస్తామని చెప్పారు 3 days వీళ్ళని విచారించిన తర్వాత. సో ఈ 30th రోజు సాయంత్రం పూట 5:30, 6 o'clock ఆ టైంలో మా సిస్టర్ పైన ఫోన్ మాట్లాడుతుంటుంటే ఇప్పుడు సునీత అనబడే ఆమె అయితే కవర్తో పట్టుకొని వచ్చి అక్కడ డోర్ ఉంది, ఆ డోర్కి ఒక కొంచెం హోల్లాగా ఉంటుంది సార్. ఆ హోల్లో ఒక చిన్న కవర్ పెట్టి రాయి పెట్టేసి అటు ఇటు అనుమానాస్పదంగా ఏదైనా గమనిస్తురా లేదనే విషయం ఆమె అక్కడ పెట్టి వెళ్ళిపోయింది అనమాట. సో ఈమెందుకు అక్కడ కవర్ పెట్టి అక్కడ ఇక్కడ చూస్తుంది, నన్ను ఎవరైనా గమనిస్తురా లేదా అనే విషయం మా సిస్టర్ గమనించి ఆమె పైనుంచి కిందకి వచ్చి నాకు చెప్పిన తర్వాత నేను వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చి ఇక్కడ కవర్ పెట్టినావు కదా, ఏం కవర్ పెట్టినావు, ఎందుకోసం పెట్టినావు అని చెప్పి అది కవర్ ఓపెన్ చేసి చూస్తే ఆ కవర్లో ఉన్న వస్తువులు మావే, ఒక 2 rings, బ్రాస్లెట్ ఇవన్నీ మావే. సో ఏమంటే నేనేం చేసిన అంటే రామరెడ్డి సార్కి కాల్ చేసిన. రామరెడ్డి సార్కి కాల్ చేస్తే ఏమంటే ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఆమెను ఫస్ట్ ఈ కవర్ నువ్వు ఇక్కడ ఎందుకు పెట్టినావు, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు, ఈ కవర్ నువ్వు పెట్టినావు వాళ్ళు చూసిరంట కదా అని చెప్తే ఆమె ఏం చెప్పింది అని అంటే ఫస్ట్ నాకంటే ముందు ఒక ఆమె వాళ్ళ ఇంటికి వచ్చిపోయింది, ఆమె పెట్టింది ఈ కవర్, నేను ఆమె ఏం పెట్టిందో చూద్దామని చెప్పిపోయినా అని చెప్పింది. సో సరే అని చెప్పి ఆ వచ్చిపోయిన వ్యక్తిని ఈమెను ఇద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత లోపలికి పోయినాక పోలీసు వాళ్ళు అడిగితే ఈ కవర్ ఆమెనే పెట్టింది కానీ ఇది నేను పెట్టలేను, వాళ్ళ బామ్మర్ది ఆమెతో ఇచ్చి పంపించి పెట్టిపించిండు, నాకు తెలియదు అని చెప్పింది. తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి ఏం చెప్పింది, వాళ్ళ బామ్మర్ది నాకు ఇచ్చిండు, నేనే ఆ కవర్ తీసుకొచ్చి సందులో పెట్టినా కానీ ఇది బంగారం నేను తీయలే, వాళ్ళ బామ్మర్ది తీసిండు, నాకు ఇస్తే నేను తీసుకొచ్చి పెట్టినా అని చెప్పింది. సో ఇది ఆ రోజు ఏది మంగళవారం 30 రోజు ఏదైతే ఉందో ఆ రోజు నైట్ వరకు ఆమె చెప్పిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డే ఏమైంది అని అంటే నెక్స్ట్ డే రోజు ఈ మన శ్రీరామ జ్యువెలర్స్ అని చెప్పి మన గాంధీనగర్ కాలనీలో ఒక జ్యువెలరీ షాప్ ఉంది, గిరివి కాంటా పెట్టుకునేది. ఆ దాంట్లో నేను ఒక 2 నెక్లెస్లు, ఒక నల్లపూసల తాడు వాళ్ళ దగ్గర ఇచ్చిన నేను. సో వాళ్ళ దగ్గర ఇప్పిస్తాను, వాళ్ళ దగ్గర గోల్డ్ అని చెప్పి ఆ షాప్కి తీసుకెళ్ళింది. అక్కడ వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగితే మా దగ్గరికి మరి రానేలేదు, ఈమె చెప్పిన టైంలో ఈమె చెప్పిన డేట్లో అసలు మా దగ్గర లేనే లేదు, కావాల్సిన మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉన్నాయి, ఇది ఆ సీసీ ఫుటేజ్ చెక్ చేసుకోమని చెప్పి వాళ్ళు సీసీ ఫుటేజ్ ఇచ్చారు. సో అక్కడ పోలీసు వాళ్ళు ఏం చేసినట్టు ఆ సీసీ ఫుటేజ్ మొత్తం అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఆ డేట్ రోజు కానీ ఆ టైం రోజు కానీ ఈమె అక్కడ వచ్చినట్టు కానీ అక్కడ ఏదైనా వస్తువులు ఇచ్చినట్టు కానీ వాళ్ళకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. దాని తర్వాత ఏమైంది, ఇక్కడ మా ఇంటి పక్కన మల్లేశ్వర్ అని చెప్పి ఒక అమ్మాయి ఉంటుంది అనమాట, ఆ అమ్మాయికి ఇచ్చినామని చెప్పేసి ఆ అమ్మాయి పేరు చెప్పారు మల్లేశ్వర్ అని చెప్పి. సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఈ అమ్మాయి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి దగ్గర కూడా పెట్టలేదని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి నువ్వు తీస్తే ఒకళ్ళు చెప్పు, నిజం చెప్పు అని చెప్పి నేను ఆమె కాళ్ళ మీద బతిలాడినా. సో నేను కంప్లీట్ వాపస్ తీసుకుంటాము, ఒక నువ్వు నిజంగా తీసుకున్నట్టుంటే చెప్పు అని చెప్పి నేను కాళ్ళ మీద బదిలాడి ఇది చేస్తే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నేను మా తమ్ముడు రాజాపూర్లో ఉంటాడు, రాజాపూర్ దగ్గర తిరుమలాపూర్ విలేజ్లో వాళ్ళ తమ్ముడు ఉంటంట, వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి ఈ దొంగతనం చేసి వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడు వచ్చిందంట, అతనికి మొత్తం ఈ బంగారం ఇచ్చి పంపించిన అని చెప్పి చెప్పింది సార్. సో సరే అని చెప్పి మేము ఒక వెహికల్ మాట్లాడుకుని ఆ వెహికల్లో వాళ్ళని తీసుకొని నైట్ 9:30, 10 o'clock టైంలో ఆ విలేజ్కి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మా దగ్గరికి మేము రాలేదు, అసలు మేము కూడా ఆమె దగ్గరికి పోలేము, అసలు ఆమెకి నాకు కాల్ చేయలేదు, నేను కూడా ఆమెకు కాల్ చేయలేదు, కావాల్సిన నా కాల్ హిస్టరీ చూసుకోమని చెప్పి అతను మొబైల్ ఇచ్చి అది మొత్తం చెక్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో మొత్తం అంతా సోదాలు చేసారు. అక్కడ మొత్తం అంతా తేలాడిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఏం దొరకలేదు. ఆసుపత్రిలో చేరినటువంటి ఆ యొక్క బాధితురాలి వర్షన్ మనం విన్నాం. పోలీసులు అర్ధరాత్రి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టిరు, చేయని నేరాన్ని ఒప్పుకోవాలంటూ నన్ను బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేసిరు, నా మీద ఇష్టారాజ్యంగా పోలీసులు రాక్షసుల్లా రౌడీలా దాడి చేసిరు అన్నటువంటి వర్షన్, సునీత వర్షన్ మనం చూసినాం, దళిత మహిళ యొక్క వర్షన్ మనం చూసినాం. సో రాజకీయ నాయకులు ఆ యొక్క మహిళను ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించినటువంటి ఆ వీడియోస్ అన్ని కూడా మనం చూసినాం. సో ఇది ఇలా ఉంటే ఎవరైతే బంగారాన్ని పోగొట్టుకున్నారో, ఎవరైతే డబ్బుల్ని పోగొట్టుకున్నారో, ఎవరైతే సునీత మీద కంప్లైంట్ ఇచ్చిరో వాళ్ళ యొక్క వర్షన్ వీడియో కూడా తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా చూపించింది. సో అందులో వాళ్ళ సిస్టర్ అండ్ బ్రదర్స్ ఇద్దరు మాట్లాడుతున్నారు. సిస్టర్ వర్షన్ వచ్చేసి బంగారము పెళ్లి కోసం దాచుకున్నాము, డబ్బులు 2 లక్షల రూపాయలు పెళ్లి కోసం దాచుకున్నాము, సో అవన్నీ కూడా దొంగలు ఎత్తుకపోయారు, అనుమానంతో ఆమె మీద కంప్లైంట్ ఇస్తే ఆ ఇష్యూ కాస్త పోలీసులు చేసిన 3rd డిగ్రీకి ఆమె ఆసుపత్రి పాలవ్వడం. సో రాజకీయ నాయకులు మా యొక్క కేసును
పక్కదోవ పట్టించే విధంగా రాజకీయం చేస్తున్నారంటూ ఆ యొక్క ఆడపిల్ల కన్నీరు పెట్టుకున్నటువంటి వర్షం చూసినాం. వాళ్ళ బ్రదర్ ఆ పూర్తి స్థాయి అసలు దొంగతనం ఎట్లా జరిగింది ఏంటి అంటూ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వర్షన్ కూడా మనం చూసినాం. సో మరి దీన్ని బట్టి ప్రభుత్వం మరి బాధిత మహిళకు థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆ చిత్రహింసలు పెట్టినటువంటి పోలీసులు అయితే ఇప్పటికే సస్పెండ్ చేసింది. కాబట్టి మరి సునీతకు ఎటువంటి న్యాయం చేయబోతున్నది, ఇక్కడ డబ్బులు నగలు పొడగొట్టుకున్నటువంటి ఈ కుటుంబానికి ఆ కేసును ఛేదించి ఆ డబ్బులను నగలను రికవరీ చేసి ఎటువంటి న్యాయం చేయబోతున్నది అని భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇద్దరికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓవైపు నేరం రుజువు కాకపోయినా ఆమె మీద పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం కావచ్చు, ఇటువైపు డబ్బులు నగదులు పొడగొట్టుకొని వీళ్ళు ఇప్పటికే చిత్రహింసలు బాధలకు గురవుతా ఉన్నారు, వేధింపులకు గురవుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళ వల్లనే ఆమె మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించిన పోలీసులు ఆవేదనకు చెందుతున్నటువంటి ఆ కుటుంబానికి కూడా డబ్బులు నగదు రికవరీ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి సో చూద్దాం ఈ కేసు ఏం జరగబోతుందో. 2 వర్షన్లు అయితే తొలి వెలుగు మీ ముందు ప్రవేశపెట్టింది. మరి ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరి వైపు అన్యాయం ఉందనేది డిసైడ్ చేయాల్సింది ప్రజలుగా మీరే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.